వాడిని గుద్ద మీద తలాలనిపించిందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 నాగార్జున గారి ప్రోమో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఎవరైతే ఎడిటింగ్ చేశారో వాడిని గుద్ద మీద తలాలనిపించిందండి. ఎందుకంటే అగ్ని పరీక్ష సీజన్ 1 నుంచి 15 వరకు ఎంట్రన్స్‌లో సేమ్ మ్యూజిక్. మళ్ళీ ఈరోజు ప్రోమోలో కూడా ఫస్ట్ ప్రోమోలో కూడా సేమ్ అది ఎంట్రన్స్‌లో మాత్రం ఆ మ్యూజిక్‌లో మాత్రం ఎటువంటి తేడా లేదనమాట. మ్యూజిక్ మార్చేయ్యా బాబు. ఏంటో మ్యూజిక్ మార్చమంటే మార్చవు. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రోమో కటింగ్ మీరు చూసుకున్నట్లయితే అక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ గారు కాలు మీద కాలేసుకొని ఇలాగైతే కూర్చుంటారనమాట. పైన ఉంది కెమెరా, కాలు మీద కాలేసుకొని ఇలాగైతే కూర్చుంటారనమాట. మీరు ఇది ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్‌లోని అగ్ని పరీక్ష మీరు స్టార్టింగ్‌లో చూసుకున్నట్లయితే డైరెక్ట్‌గానే ముగ్గురు జడ్జిలతోని శ్రీముఖి గారితో కూడా ఢీ కొట్టి మనకైతే ఫైనలిస్ట్‌గా నిలిచాడు మాస్క్ మ్యాన్ హరీష్. అప్పుడు ఎంతైతే ఉందో ఇప్పుడు కూడా అంతే ఉందనమాట. నాగార్జునే కాదు, ఎవ్వడు కూడా మనోడు దబ్బట్లేదనమాట. స్ట్రెయిట్‌గా నాగార్జున గారు మాట్లాడుతూ కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. మీరు ప్రోమో చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుందండి. అంతేకాకుండా ఇక్కడ అనూష రత్నం గారిని చూస్తే నాకేమనిపించిందంటే ప్రోమోలోని మాకు చెప్తా, ప్రోమో గురించి కూడా చెప్తా. ఇక్కడ టడ్డీ గారికి ఏమన్నా లంచం ఇచ్చిందా, లేదనుకుంటే ముత్తు గారికి ఏమైనా లంచం ఇచ్చిందా, శ్యామ్ గారికి కానీ, రఘు గారికి కానీ, రాజీవ్ గారు కానీ లంచం ఇచ్చి అక్కడైతే కూర్చుందా అని అయితే నాకు అనిపించింది అనమాట. వీళ్ళందరూ ఎవరు భయ్యా అంటే, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 9 వరకు మనకి సెలక్షన్స్ ప్రాసెస్ అంతా కూడా చూసుకునేది వీళ్ళే. టడ్డీ గారు అంటే మనకి నార్త్ సైడ్ ఉంటుంది కదా బిగ్ బాస్, హిందీ బిగ్ బాస్, అక్కడి నుంచి అయితే తీసుకొచ్చారనమాట. ముత్తు గారు కానీ, రఘు గారు కానీ, నేను అనుకుంటే రాజీవ్ గారు కానీ, శ్యామ్ గారు కానీ ఇక్కడైతే ఉంటారనమాట. వీళ్ళే మొత్తం సెలక్షన్ ప్రాసెస్ అంతా వీళ్ళే చూసుకుంటారనమాట. నాకేమనిపించిందంటే వాళ్ళకి ఏమైనా లంచాలు ఇచ్చి అక్కడ ఏమైనా కూర్చుందా అని చెప్పైతే నాకైతే అనిపించింది అనమాట. అసలు ఫస్ట్లో హెల్మెట్ చేసి పడిసేవలసింది ఆ అమ్మాయిని. నెక్స్ట్ మనకి నాగార్జున గారు అయితే మనకి స్నేక్ అయితే ఉంటుంది కదా, స్నేక్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. నాగార్జున అయితే పవర్ఫుల్ అయితే ఎంట్రీ చేస్తారనమాట. కూలీ పవర్ హై క్యా కూలీ మూవీలో నుంచి సాంగ్తోనైతే నాగార్జున గారి ఎంట్రీ అయితే ఉండబోతుందండి. అంతేకాకుండా మీరు పిక్చర్స్ చూసినట్లయితే ఆల్రెడీ నిన్న వీడియో అప్లోడ్ చేశాను కదా, ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు సేమ్ పిక్చర్స్ నేను పెట్టా. ఎందుకంటే ఫొటోస్ నాకు వచ్చాయి కాబట్టి ఎవరో కూడా అంత క్లారిటీగా అయితే గమనించలేదు బిగ్ బాస్ హౌస్ అని చెప్పేసి. అదే పాత ఫొటోస్ అనుకున్నారు కానీ ఇప్పుడు వెళ్ళి చూడండి, సేమ్ అదే ఫొటోస్ కనబడతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే, ప్రోమోలోని స్టార్టింగ్లో కల్కి గారు లెగిస్తారనమాట. అసలు నాకేం అర్థం కావట్లేదు సార్, కలయా నిజమా అసలు ఏం అర్థం కావట్లేదు సార్ అని అయితే గిచ్చుడు అని అయితే అంటారనమాట. గిచ్చైతే చూస్తారు. నెక్స్ట్ అంటే దాల్యా గారు, నా హార్ట్ బీట్ ఎందుకో పెరిగిపోతుంది నాగార్జున గారు అంటే, గేట్లు ఓపెన్ చేయండి హార్ట్ బీట్ పెరిగిపోతుందంట డాలియా గారికి అంటే, నో 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 అని అయితే అంటారు అనమాట. వీళ్ళందరినీ ఎందుకు చూపించారంటే మనకి డాలియా గారిని, కల్కి గారిని, అనూష రత్నం గారిని ఒకటి ఎలాగా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళరు, ప్రోమోలో చూపిస్తే కనీసం మనకైతే ప్రోమోలోనే కనబడతారు అని చెప్పేసి ప్రోమోలో చూపించారా, లేదనుకుంటే వీళ్ళందరినీ కూడా కొంతమందిని సీక్రెట్ రూమ్ పంపించి ముందుగానే 1 వీక్ వీళ్ళందరినీ కూడా పరిశీలించి అప్పుడు వీళ్ళని పంపిస్తారా అనేది అయితే నాకైతే అర్థం కాలేదు. నేనైతే ఎలిమినేట్ అయితే అయిపోయారని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. మన వార్తలు అయితే అలాగే వస్తున్నాయండి. ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక్కొక్కరుగా మనకైతే లోపలికైతే వెళ్ళిపోతారు. దాని తర్వాత మనకి కామనర్స్ అందరూ కూడా లోపలికైతే వెళ్ళిపోతారు అనమాట. ప్రోమో గురించి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌసెస్ మాత్రం 2 అయితే ఉండబోతున్నాయండి. మొత్తం బటర్ఫ్లై థీమ్తో అయితే వచ్చిందనమాట. సేమ్ చూసారు కదండి, బ్రౌనిష్ కలరు, ఇక్కడైతే గోల్డెన్ అయితే ఉందన్నమాట. సూపర్గా అయితే ఉంది. ఎలా సూపర్ అనమాట. ఏషియన్ పెయింట్స్ మంచి కలర్స్ అయితే వేసారనమాట. మొత్తం కలర్ఫుల్గా నీట్గా అయితే ఉంది. నాగార్జున గారు లోపలికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఇలా నించుంటారు. అక్కడ రెడ్ క్లాత్ అయితే కట్టేసి అయితే ఉంటుంది అనమాట. జస్ట్ నేను ఏదన్నా సిద్ధమని చెప్పేసి ఇలా ఓపెన్ చేయగలని అక్కడ 2 ముఖద్వారాలు కనబడతాయని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటాను అనమాట. ఒకటి వచ్చేసరికి మనకి ఇంకా టెనెంట్ ఏంటంటే సెలబ్రిటీస్ అందరూ కూడా టెనెంట్ హౌస్లోకి అయితే వెళ్తారనమాట. మనకి కామనర్స్ అందరూ కూడా మనకి ఏంటంటే మెయిన్గా అదే ఓనర్స్ హౌస్లోకి అయితే వెళ్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏంటంటే మనకి ఓనర్స్కి టెనెంట్స్కి గొడవలు అయితే జరుగుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందని చెప్పేసి నాకైతే ప్రోమో చూసిన వెంటనే అనిపించింది అనమాట. మనకి ఇంకోటి ఏంటంటే మనకి డ్రై ఐస్ ఉంటుంది కదా, మాకు ఒక కంచంలోని డ్రై ఐస్ కొద్దిగా తీసుకొని వాటర్ పోస్తే మొత్తం పొగ వచ్చేస్తుంది. కిందన అంతా కూడా మొత్తం పొగలాగా అయితే ఉందన్నమాట. సరిగ్గా కట్ చేయలేదు ప్రోమో. నేనైతే ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఉంటుంది అనుకున్నాను కానీ మేము సరిగ్గా కట్ చేయలేదేమో, మరి ఏమో సస్పెన్స్ లాగా పెట్టేసి అయితే వదిలేసారని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తుందండి. ఫ్రెండ్స్, టోటల్గా నాకేమనిపించింది అంటే ప్రోమో చూసిన వెంటనే ఒక చిన్న సెంటిమెంట్ కూడా ఉంటుంది అనమాట. ఇది బిగ్ బాస్ లోపలికి తీసుకెళ్ళచ్చు అంటే ఇలాంటివి బిగ్ బాస్ ఎలా చేయరు అని చెప్పేసి అయితే అంటారు అనమాట. బాక్స్ అయితే ఉంది, వాళ్ళ ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా కావచ్చు అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటానండి. టోటల్గా ప్రోమో అయితే గుడ్. కాకపోతే ఎంట్రన్స్లోని ఒక్క మ్యూజిక్ మారిస్తే బాగుంటుంది.
ఆ ఎంట్రన్స్లోని ఒక్క మ్యూజిక్ మారిస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం అండి. నెక్స్ట్ మీరు చాలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అయితే అయిపోయి చాలామంది హౌస్ లోపలికి అయితే వెళ్ళిపోయారు. ఈ రోజు నుంచి మనకి 7 గంటలకి కరెక్ట్గా అయితే మనకి పిక్చర్ అయితే క్లారిటీగా అయితే కనపడుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కిందకు అయితే కామెంట్ అయితే చేయండి. హ్యావ్ అ నైస్ డే. అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. బాయ్.